కొన్ని రోజులుగా కర్ణాటకలో నాయకత్వ మార్పు అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది. త్వరలో డీకే శివకుమార్ సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారని పలువురు కాంగ్రెస్ నేతలు బహిరంగంగా చేసిన వ్యాఖ్యలతో కర్ణాటక రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే నాయకత్వ మార్పుపై స్పందించిన సీఎం సిద్ధరామయ్య తానే 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉంటారని స్పష్టం చేయడంతో ఈ ప్రచారానికి చెక్ పెట్టినట్టయింది. కర్ణాటకలో నాయకత్వ మార్పు అంశంపై గత కొన్ని రోజులుగా జోరుగా చర్చ సాగుతోంది. ప్రస్తుతం సీఎంగా ఉన్న సిద్ధరామయ్యను ఆ పదవి నుంచి తొలగించి డీకే శివకుమార్కు సీఎం పదవి ఇస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇటీవల కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో దుమారం రేపాయి. మరో 2-3 నెలల్లో ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని ఇక్బాల్ హుస్సేన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఎవరు కృషి చేశారో అందరికీ తెలుసని, ప్రస్తుతం పార్టీ అధిష్టానం శివకుమార్ గురించే మాట్లాడుతోందని ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీశాయి. మరోవైపు ఈ ఏడాది సెప్టెంబర్ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో విప్లవాత్మక పరిణామాలు నెలకొంటాయని కర్ణాటక మంత్రి రాజన్న కూడా ఇటీవల వ్యాఖ్యానించారు. దీంతో త్వరలోనే నాయకత్వ మార్పు తథ్యమని అధికార పార్టీలోనూ విస్తృత చర్చ నడిచింది. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి పదవిపై కర్ణాటక కాంగ్రెస్లో తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య బాధ్యతలు చేపట్టారు. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ చెరో 2.5 ఏళ్ల పాటు పదవిలో కొనసాగేలా అంగీకారానికి వచ్చారని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. ఆ తర్వాత ఇటీవల పలు కేసుల్లో సిద్ధరామయ్య పేరు బయటకు రావడంతో సీఎంగా ఆయనను తొలగించాలన్న డిమాండ్లు తెరపైకొచ్చాయి. దీంతో శివకుమార్ ఎప్పటికైనా ముఖ్యమంత్రి పదవిని స్వీకరిస్తారని బహిరంగంగానే పలువురు నేతలు వ్యాఖ్యానించడంతో త్వరలోనే సీఎం మార్పు ఉంటుందా అనే చర్చ పెద్ద ఎత్తున సాగింది. మరోవైపు కర్ణాటకలో 2 ఏళ్ల ప్రభుత్వ పాలనను మరింత సమగ్రంగా సమీక్షిస్తోన్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్ సింగ్ సుర్జేవాలా ఇటీవలే కొన్ని ప్రాంతాల ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. పార్టీకి చెందిన పలు విభాగాల ప్రముఖులతోనూ కలిసి మాట్లాడారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఈ స్థానాలకు పోటీపడి అభ్యర్థులతోనూ చర్చించారు. 2 రోజుల సమీక్ష తర్వాత మాధ్యమాలతో ఒకే మాటతో పార్టీలో వెల్లువెత్తుతున్న భిన్న అభిప్రాయాలకు ముగింపు పలికారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పు మాటే లేదని, నాయకత్వ మార్పు ఊహాగానాలకు తెరదించే ప్రయత్నం చేశారు రణదీప్ సింగ్. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పేరిట 2 శక్తి కేంద్రాలు రాష్ట్ర కాంగ్రెస్ను అతలాకుతలం చేస్తుంటే తమ మధ్య ఏం లేదంటూ ఈ ఇద్దరు అగ్రనేతలు సందేశాలిస్తూ వచ్చారు. మైసూర్, బెంగళూరులో వీరిద్దరూ ఒకే వేదిక నుంచి మాట్లాడుతూ సంఘీభావ సంకేతాన్ని చూపి తమ మధ్య అధికార పోరు లేదని సంకేతాలిచ్చారు. మరోవైపు డీకే శివకుమార్ కేపీసీసీ సారథిగా పార్టీ నేతలకు హెచ్చరికలు జారీ చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు బెళగావి సమావేశంలో ఈ ఏడాదిని పార్టీ కార్యవర్గ సంవత్సరంగా ఆచరించాలని పిలుపునిచ్చారని, ఈ పిలుపును నేతలంతా అందిపుచ్చుకోవాలన్నారు. తమకు అధికారాన్ని అందుకోవాలన్న ఆశ లేదని, తమ లక్ష్యంగా 2028 ఎన్నికలు మాత్రమేనని, ఆలోగా ఆతృత ఎందుకని నేతలకు డీకే శివకుమార్ హితవు పలికారు. ప్రస్తుత ముఖ్యమంత్రికి వీలైనంత స్వేచ్ఛ ఇవ్వడం, ఆయనకు సజావుగా పాలించే సహకారం అందించాలని డీకే శివకుమార్ సూచించారు. ఒకరిద్దరు నేతలు నేను 2-3 నెలల్లో ముఖ్యమంత్రి కావాలని బహిరంగంగా మాట్లాడారని, నాకు లేని తొందర వారికెందుకని డీకే ప్రశ్నించారు. మాధ్యమాలతో పార్టీ వ్యవహారాలపై బహిరంగంగా మాట్లాడిన రామనగర ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్కు నోటీసులు జారీ చేస్తామంటూ డీకే హెచ్చరించారు. ఆయనతో పాటు మాగడి ఎమ్మెల్యే బాలకృష్ణకు కూడా డీకే శివకుమార్ పరోక్షంగా హెచ్చరికలు పంపారు. ఇటీవల సీనియర్ ఎమ్మెల్యే బీఆర్ పాటిల్ మరోసారి నోరు జారారు. ఇప్పటికే మంత్రి జమీర్ అహ్మద్ చూస్తున్న గృహ నిర్మాణ శాఖపై అసంతృప్తి వ్యక్తం చేసిన బీఆర్ పాటిల్ మరో వీడియోతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై విమర్శలతో వార్తల్లో నిలిచారు. ఓ వ్యక్తితో మొబైల్లో మాట్లాడిన బీఆర్ పాటిల్ సిద్ధరామయ్యకు అదృష్టం కలిసొచ్చి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయనను సోనియా గాంధీకి పరిచయం చేసింది తానేనని అన్నారు. తనకు గాడ్ ఫాదర్ లేక ముఖ్యమంత్రి కాలేకపోయా అంటూ బీఆర్ పాటిల్ చెప్పిన ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. బీఆర్ పాటిల్ మాటలపై స్పందించిన ముఖ్యమంత్రి తామిద్దరం స్నేహితులమని అన్నారు. తనతో చనువుగా ఉండే బీఆర్ పాటిల్తో నేరుగా మాట్లాడగలనని అన్నారు. అదృష్టమో అవకాశమో ఏదో ఒకటి కలిసొచ్చి ముఖ్యమంత్రి అయ్యాను కదా అంటూ సిద్ధరామయ్య బదులిచ్చారు.
కర్ణాటక నాయకత్వ మార్పుపై జోరుగా జరుగుతోన్న ప్రచారంపై స్పందించిన సీఎం సిద్ధరామయ్య డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వాటిని కొట్టిపారేశారు. తాను ముఖ్యమంత్రిగా పూర్తి 5 ఏళ్లు పదవీకాలం కొనసాగుతానని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. తాను సీఎంగా కొనసాగుతానని మీకెందుకు అలాంటి అనుమానాలు ఉన్నాయి అని సిద్ధరామయ్య ప్రశ్నించారు. సీఎం మార్పు గురించి విపక్ష పార్టీలు బీజేపీ, జేడీఎస్ చేస్తోన్న వ్యాఖ్యలను సిద్ధరామయ్య కొట్టిపారేశారు. వారేమైనా కాంగ్రెస్ అధిష్టానమా అని సిద్ధరామయ్య ప్రశ్నించారు. మరోవైపు తనకు సీఎంకు అండగా ఉండడం తప్ప ఇంకో ఆప్షన్ లేదని డిప్యూటీ సీఎం శివకుమార్ తెలిపారు. అధిష్టానం ఆదేశాలను పాటించడమే తన బాధ్యత అని డీకే శివకుమార్ స్పష్టం చేశారు. మొత్తంగా గత కొన్ని రోజులుగా కర్ణాటకలో సీఎం మార్పు ఉంటుందని జరుగుతున్న ప్రచారానికి సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చెక్ పెట్టారు. తమ పాలనలో దేశం 5G వేగంతో ముందుకు వెడుతోందని మోదీ సర్కార్ చెబుతూ ఉంటే కాంగ్రెస్ మాత్రం అవన్నీ అబద్ధాలేనని విమర్శలు గుప్పించింది. డిజిటల్ ఇండియాపై ఖర్గే విమర్శలను ధీటుగా తిప్పికొట్టిన జ్యోతిరాదిత్య సింధియా దేశంలో బఫరింగ్ యుగం కాంగ్రెస్ తోనే ముగిసిపోయిందని కౌంటర్ ఇచ్చారు.